చికెన్ కర్రీని కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. యూ విల్ లవ్ ఇట్. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం పదండి. ఈ కర్రీ కోసం నేను 1/2 కిలో చికెన్, 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ అది ఇంట్లో చేసింది. కరివేపాకు ఆప్షనల్, ఉంటే వేసుకోండి. కడాయిలోకి ఆయిల్ అండ్ గీ వేసుకున్నాను. గీ వేస్తే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కరివేపాకు అండ్ కొంచెం పసుపు కూడా వేసుకొని ఆనియన్స్, కరివేపాకు చక్కగా ఆయిల్లో వేగేదాకా అప్పుడప్పుడు కలుపుకుంటూ వేయించుకోండి. ఇదిగోండి, ఇలా ఎర్రగా అవ్వాలి ఆనియన్స్. వెయిట్ లాస్ అవ్వాలనుకునే నేను రెగ్యులర్గా ఇంట్లో వాళ్ళకి ఏ కర్రీ చేసినా అదే నేను తింటూ ఉన్నాను. అయితే వెయిట్ లాస్ అనేది ఏదో ఒక టైంలో చేసి వదిలేసేది కాదు. అది లైఫ్ లాంగ్ మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. దానికోసం ఒక సపరేట్ ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉంటే ఎంతో కాలం అది చేసుకోలేము. పైగా ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మేనేజ్ చేయడం కష్టంగా ఉంటుంది. వాళ్ళకి సపరేట్గా, మనకి సపరేట్గా ఉండడం అనేది హెక్టిక్ అయిపోతుంది. 4 రోజులు చేస్తాము, వదిలేస్తాము. అది నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చెప్పాలంటే ఈ రెసిపీ కూడా ఆ ఎక్స్పీరియన్స్లోంచి వచ్చింది. కానీ ఏ మాట కామంటే ఈ రెసిపీ మాత్రం చాలా టేస్టీగా ఉంది. అందుకే ఈ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్లో వంకాయలు వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చికెన్లో వాటర్ వస్తూ ఉంటాయి కదా, వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అప్పుడప్పుడు కలుపుకుంటూ చికెన్ ఉడికించుకోవాలి. మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాను. కారం ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు ఒకసారి చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మీకు ఇష్టం లేకపోతే అలా గ్రేవీగానే ఉంచుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మంచిగా ఒక ఉడుకు పట్టేదాకా ఉడికిస్తే టేస్టీ వంకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.